హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫామ్‌లో మటన్ ఫ్రై ఎలా చేశానో మీకు చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే మటన్ అనేది కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2, 3 పెద్ద ఉల్లిపాయలనైతే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలనేవి మనకి బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఫ్రైకి కొద్దిగా కలర్ చేంజ్ అయితేనే బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు 2 ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదా, ముందైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది కొద్దిగా కూరలో మిక్స్ అయిపోయి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంది కాబట్టి అలా ఫ్రై చేశాను. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటేనే మనకి ఫ్రై అనేది బాగుంటుంది. లేదంటే మనం ఫ్రైకి ముందే బాయిల్ చేసాం కాబట్టి తర్వాత ఎక్కువ ఉడకనీయం కదా, అంత బాగుండదు. కొద్దిగా ఫ్రై అవ్వగానే చీల్చి పెట్టుకున్నటువంటి టమాటో పచ్చిమిర్చి వేస్తున్నానండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇది సగం వీడియో లాగా కనిపిస్తుంది, అంటే నీడ పడుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి తర్వాత మన రుచికి తగినంత కారం అనేది వేసుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి కారం అనేది వేసుకోండి. నేనైతే 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఇది మసాలా కారం కాదు, గొడ్డు కారం కాబట్టి కొద్దిగా మంటగా ఉంటుంది, అందుకనేసి అలా వేశాను. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. మనకి ఫామ్లో ఇంకా పౌడర్లు అంటే ప్యాకెట్లే తెచ్చాం కాబట్టి ఇవే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే గరం మసాలా పొడి వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ముందు మటన్ అయితే బాగా ఉడికించి పెట్టుకోవాలండి. లేదంటే తర్వాత మనకి ఫ్రైకి ఎక్కువగా కుక్ అవ్వదు కదా. మొత్తం మసాలా ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకున్నట్టుగా, అంటే కిందికి మీదికి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్లో మీకు ఉప్పు అనేది ఇందాకలా బాయిల్ చేసేటప్పుడు వేసానండి. ఇంకా ఇప్పుడు ముక్కకి చూసుకొని పట్టిన దాన్ని బట్టి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. నచ్చితే లైక్